నేను తయారు చేసిన రోజ్ పెటల్స్ అండ్ జాస్మిన్ ఫ్లవర్స్ తో ఈ వేని బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కావాల్సినవి జాస్మిన్ ఫ్లవర్స్, అలాగే రోజ్ ఫ్లవర్ కూడా నేను ఇక్కడ చిన్నది తీసుకుంటున్నాను. మీరు పెద్ద ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే సూది దారం, ఇలా సూదికి దారం ఎక్కించి పక్కన పెట్టుకోవాలి. ఒక పొర వేసుకుంటే 2 పొరలు వస్తుంది. రోజ్ పెటల్ది కాడ ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఉంటుందండి. ఇలా చిన్న పీస్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ సూదికి దారం ఎక్కించాం కదా, దానికి ముడి వేసుకొని ఈ రోజ్ పెటల్ కాడని ఎక్కించుకొని కింద సపోర్ట్ గా బాగా ఉండడానికి ఈ రోజ్ పెటల్ది వేస్తారు. జాస్మిన్ ఫ్లవర్స్ ఒక 2 ఫ్లవర్స్ పైన 2 ఫ్లవర్స్ కింద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా సూద్ తో ఇలా అనుకొని ఇలా కిందికి అనాలి. దాని తర్వాత రోజ్ ఫ్లవర్ తీసుకొని ఇలా సైడ్స్ పెద్ద పెద్ద పెటల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు మనం సూదికి ఎక్కించాం కదా, సేమ్ అలాగే ఒక 2 పెటల్స్ పైన 2 పెటల్స్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్ నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి ఇది పెట్టాను. మీ దగ్గర పెద్ద రోజ్ ఫ్లవర్స్ ఉంటే వాటి పెటల్స్తో ఇలా చేయండి. సైడ్స్ చాలా బాగా కనిపిస్తూ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన 2 కింద 2 పెటల్స్ పెట్టి ఇప్పుడు గట్టిగా అనకుండా మెల్లగా ఇలా సూదిలోకి లాగి ఇలా కిందికి అనుకోవాలి. మళ్ళీ ఇందాకట్లాగే 2 మీకు 4 పట్టుకోవడం కష్టంగా ఉంటే ఫస్ట్ ఒక 2 పైన ఎక్కించేసి సూదికి మళ్ళీ దాని తర్వాత ఇంకో 2 కూడా ఎక్కించుకోవాలి. ఇలా మళ్ళీ ఇందాకట్లాగే రోజ్ పెటల్స్ తీసుకొని సైడ్స్ 2 ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందాక పెట్టినట్టే పైన 2 కింద 2 పెట్టి స్లోగా కిందికి అనాలి. గట్టిగా లాగి పెట్టామంటే ఫ్లవర్స్ రోజ్ పెటల్స్వి అస్సలు కనిపించవండి. అందుకే లైట్గా అనాలి. ఇలా ఉంటుందండి. లాస్ట్ ఫ్లవర్ వేసే ముందు ఫస్ట్లో రోజ్ పెటల్ కాడ కట్ చేసి పెట్టాం కదా, లాస్ట్లో కూడా ఇలాగే కాడ కట్ చేసి ఫ్లవర్ ఈ రోజ్ పెటల్ కాడ ఫ్లవర్స్ చివరన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సూదికి ఎక్కించుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్లవర్స్ కిందికి పైకి కదలకుండా నీట్గా ఒకే చోట ఉంటాయి. అంతే అండి. ఇలా కిందికి అన్న తర్వాత దారాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఒక 2-3 ముళ్ళు గట్టిగా వేసుకోవాలి.
అంతే అండి, ఇలా ఉంటుంది. వెరైటీగా రోజ్ పెటల్స్ అండ్ జాస్మిన్ ఫ్లవర్స్తో ఇప్పుడు కుట్టుకునేలా కాకుండా నేను చూపించే ఈ విధంగా కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్లో ఇంకా వెరైటీ బ్రైడల్ వేనీస్ అలాగే వేనీస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నా ఛానల్లో కుకింగ్కి సంబంధించినవైనా, ఆరీ వర్క్ అయినా, మగ్గమైనా, టైలరింగ్ అయినా, ఇలా ఫ్లవర్ వేనీస్ డిజైన్స్ అయినా అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. నా ఛానల్ నేమ్ చిట్టి చిట్టి ఆల్ ఇన్ వీడియోస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.